ఇదే మామ తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే బస్సు. సో ఇందులోనే వెళ్తున్నాం. ఇది డిలెక్స్ బస్సు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంకొక 1.5 hour పడుతుంది. సో ఇదే మన తిరుపతి బస్ స్టాండ్. చాలా పెద్ద బస్ స్టాండ్ మామ ఇది. ఇది నార్మల్ ఆర్డినరీ బస్సు, తర్వాత సిటీకి వెళ్ళే బస్సెస్ సపరేట్గా ఉంటాయి. ఇప్పుడే స్టార్ట్ అయినా మామ తిరుపతి నుంచి డిలెక్స్ ఇప్పుడే స్టార్ట్ అయినా మామ తిరుపతి నుంచి. చూడండి మామ తిరుపతి చాలా పీస్ అంటే పీస్ ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్గా డిలెక్స్ బస్సులోనే వెళ్తున్నాం కాణిపాకానికి. సో తర్వాత ఇవాళ నైటే మోస్ట్లీ రిటర్న్ కావడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే తొందర దర్శనం అయిపోయింది అనుకో మళ్ళీ తిరుపతికి వచ్చుడే. అది మా ప్లాన్. ఇప్పుడే స్టార్ట్ అయినాం, 1.5 పడుతుంది జర్నీ. చూడాలి, దర్శనం కూడా తొందర అయిపోయింది అనుకో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం తిరుపతికి. ఇది మా ప్లాన్. చలో కాణిపాకం, అక్కడ మిగతాది కంటిన్యూ చేస్తాం. ఓకేనా? ఇప్పుడే వచ్చినాం మామ కాణిపాకం టెంపుల్, కాణిపాకంకి. సో ఇది మామ కాణిపాకం బస్ స్టాపు. సో ఇదే మామ మేము వచ్చిన బస్సు అది. సో ఇటు నుంచే వెళ్ళాలి. ఇదే అనుకుంటాం మామ అవే మనం వెళ్ళేది. డిలెక్స్ కాబట్టి తొందరనే తీసుకొచ్చింది మామ. జర్నీ మాత్రం ఇట్లా చూసే వరకే అయిపోయింది. 1.5 కొట్టేసిండు అసలు ఎక్కడ ఆపకుండా. చాలా మంచిగా అనిపించింది జర్నీ మాత్రం. ఇప్పుడే కాణిపాకం అయితే రీచ్ అయ్యాను. సో ఇప్పుడు సోడా తాగుదామంటున్నాడు. సోడా తాగేసి అట్లా దర్శనంకి వెళ్ళిపోతాం. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి. అది మా ఏం బాగా కలుపుతున్నాడు కాదు. కూడా మొత్తం గ్యాస్తో నిండిపోయింది. వీడు కుక్కదైనాడు తాగుతాను. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ ఇవే రూమ్స్ గవర్నమెంట్వి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నాన్ ఏసీకి 630 పడుతుంది, ఏసీకి 1050 ఏమో పడుతుంది. సో మీ డిపాజిట్ వచ్చేసి 630 రూపీస్ పే చేస్తే 630 ప్లస్ 630 1260 పే చేస్తే మీకు రూమ్ అనేది అలొకేట్ చేస్తారు. నాన్ ఏసీ ప్రస్తుతానికి అవైలబుల్ లేదంటున్నారు, ఏసీ ఒకటే అవైలబుల్ అంటున్నారు. సో ఈ నైట్కి మాకు ఏసీ అవసరమా అనిపించి మేము బయటకు వచ్చేసినాం. చూద్దాం ఇంకేమైనా బెస్ట్ సోర్స్ ఉంటుందో వెతుకుదామని బయటకు వచ్చేసినాం. డాక్యుమెంటరీ ఉంటుందమ్మా, చూద్దాం. అదే మీకు కూడా చెప్తాను ఏదైనా. చూడండి ఇదేమమ్మా బ్లాక్స్, 2 బ్లాక్స్ ఉంటాయి, ఏ బ్లాక్ బి బ్లాక్. మాకు కొంచెం లోపలికి ఎంటర్ కాగానే మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మీకు ఇక్కడ ఫ్రీ డార్మెటరీ ఉంటుంది, భక్తులకు ఉచిత డార్మెటరీ. సో ఇది మామ ఎంట్రీ. సో చూపిస్తాం మీకు వాళ్ళు ఏమేమి ఇస్తారో అనేది ప్రతి డీటెయిల్గా చెప్తాను. సో మీరు కనుక వస్తే ఒకరిద్దరు ఫ్రెండ్స్ తోటి వస్తే డార్మెటరీ ఈజ్ ద బెస్ట్ మామ. ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతాం అంతే. మనం పెద్ద ఇక్కడ ఉండి చేసేది ఏం లేదు. సో ఇది మామ లొకేషన్. సరే పదండి లోపలికి వెళ్దాం. మామ ఇదే మామ డార్మెటరీ. ఇట్లా లాకర్స్ ఉంటాయి, ఇట్లా దిండు షాప్ ఇస్తారు. సో మనం లాక్ తెచ్చుకొని లోపల పెట్టుకోవచ్చు మన బ్యాగ్స్. ఇట్లా లాక్స్ మాత్రం వాళ్ళు వేయరు, మనమే తెచ్చుకోవాలి లాక్స్. ఇది మొత్తం ఓవరాల్ స్పేస్ చాలా పెద్దగా ఉంది. ఇట్లుంటుంది. రష్ లేదు కాబట్టి ఎంటీ అనిపిస్తుంది. రష్ ఉంటే మాత్రం చాలా మంది పబ్లిక్ ఉంటారు, కానీ ఈసారి లేరు. అది మా లక్ అంతే. సో ఇక మేము ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్తాం, మీకు చూపిస్తాను సరేనా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే గుడికి స్టార్ట్ అవుతున్నాం. 6:30కి ఓపెన్ అవుతా టెంపుల్. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం టెంపుల్కి. లెట్స్ గో మామ. ఎట్లుంటుందో వైపు మీకు కూడా చూపిస్తా. చలో ఇప్పుడే ఎంటర్ అయినాం మామ లోపలికి. చూస్తున్నారు కదా, అదే మెయిన్ గోపురం. చాలా బాగున్నది. సో ఇక్కడ కొత్త ఏమేమో ఐటమ్స్ అమ్ముతున్నారు చూడండి. పూసల దండలు ఇవన్నీ. సో అదన్నమాట. పబ్లిక్ అంత ఏం లేరు. సో అటు నుంచి మనం ఎంటర్ అయ్యేది. సో వెళ్దాం పదండి.
చూడండి మామ టెంపుల్ ఎంత బాగున్నదో, సూపర్ ఉన్న టెంపుల్ మాత్రం చాలా బాగున్నది. ఇదే ఎంట్రన్స్ టెంపుల్ కి. వావ్, లైటింగ్ కూడా అదిరిపోయింది. మెయిన్ గోపురం ఇట్లా ఎంటర్ చేయాలి. సో ఫ్రీ దర్శనము లైన్ వెళ్తున్నారు చూసారా, అందులోకి వెళ్ళాలి మనం. అది ఇక్కడ నుంచి ఎంట్రీ నుంచే మామ ఫ్రీ దర్శనానికి. చూడండి ఉచిత దర్శనానికి దారి. సో ఇట్లకి వెళ్ళి మనం లోపలికి వెళ్తున్నాం. సో చాలా తిరగాల్సి ఉంటుంది. అది మరి ఇక్కడ 100 రూపీస్ స్పెషల్ దర్శనం, 200 రూపీస్ స్పెషల్ దర్శనం కూడా ఉన్నది. సో ఇది చూడండి ఎంత క్యూ ఉన్నదో. సో అదన్నమాట. క్యూ చూడండి మనం ఎంత క్యూ ఉందో. మామూలు క్యూ అంటే మామూలు క్యూ ఉంది. చూడండి ఇది టెంపుల్. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. చూడండి చాలా అంటే చాలా బాగున్నది. దర్శనం మాత్రం తొందరనే అయిపోయింది. విత్ ఇన్ 30 minutes లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇదే కాణిపాకం టెంపుల్. దర్శనం మాత్రం 30 minutes లో అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. చూడండి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ రీసెంట్ గానే డెవలప్ చేసిళ్ళు. సూపర్ అంటే సూపర్. ఇంత ప్రశాంతంగా ఉన్నది మా టెంపుల్ మాత్రము. చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ముందు రివర్ ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్. చూడండి చాలా అంటే చాలా బాగుంది. చూస్తే ఓం విఘ్నేశ్వర విఘ్నేశ్వర సరేనా మరి ఎక్కడికి వెళ్ళినా ఆత్రం చేయకూడదు.